హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే దీపక్ తనకి ఏదో జరిగిపోయినట్లు డ్రామా ఆడుతూ ఉంటాడు కదా, తన ప్రాణాల మీదకి వచ్చినట్లు. కాకపోతే విజయాంబిక భర్త రాజుతో కలిసి స్వామీజీగా వచ్చి కావాలనే దీపక్ బండారం అంతా కూడా బయటపడేలా చేస్తారేమో అనే భయంతో కరెంట్ షాక్ కొట్టినట్లుగా రాజు తన మీద ప్రయోగించటం. వెంటనే దీపక్ నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను అని ఈ విధంగా పరిగెడుతూ ఉంటాడు. వెంటనే విజయాంబిక, అయ్యో దీపక్, నీకు ఎలాంటి పరిస్థితి వచ్చిందిరా, నిన్ను చూస్తుంటే నాకు కడుపు తరుక్కుపోతుంది అని ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే ప్రతాప్ ఇలా అంటూ ఉంటాడు. అక్క, చూసావా, ఇలా స్వామీజీ వచ్చి అలా ఇది చేశారో లేదో, దీపక్ మామూలు మనిషి అయిపోయాడు అని అంటూ ఉండగా మందారం కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. మౌనిక మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది విజయాంబిక. వెంటనే రూపారాజు ఇద్దరు కూడా దీపక్ మీద ప్రయోగించిన అస్త్రం ఫలించిందని చెప్పుకోవాలి. ఉదయాన్నే కోర్టుకి వెళ్ళడానికి అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలక్క అని అంటూ ఉంటే, మామయ్య, నా ఒళ్ళంతా కూడా ఊనమైపోయినట్లుంది, నేను కోర్టుకి రాలేను మామయ్య, ఇంకొకసారి వెళ్దాం, వాయిదా వేయిద్దాం అని అంటూ ఉంటే స్వామీజీ ఈ విధంగా అంటూ ఉంటాడు. అయ్యో, అలా ఉందా, అయితే సర్వలేఖ అని ఉంది కదా, సర్వరోగ నివారిణి, దానిని ఇవ్వు, దీపక్కి నయమవుతుంది అని అంటూ ఉంటే రాజు వెంటనే ఆ కషాయాన్ని దీపక్ చేతిలో పెడతాడు. దీపక్ ఆ కషాయాన్ని చూస్తూ షాక్ అయిపోతాడు. వెంటనే ఒక చుక్క నోట్లో వేసుకోగానే నోరంతా కూడా చేదుగా ఉండిపోతుంది. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు, అమ్మ, ఇది విషంలా ఉందమ్మా అని అంటూ ఉంటే, మంచి చేసే వస్తువులు ఎప్పుడు కూడా చేదుగానే ఉంటాయి, చెడు చేసే వస్తువులు ఎప్పుడు తీయగానే ఉంటాయి అని చెప్పి దీపక్ వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. వెంటనే తాగు దీపక్ అని అనగానే ఏం చేయాలో అర్థం కాక కషాయాన్ని గడగడ తాగేస్తాడు దీపక్. వెంటనే నాకు నయమైపోయింది, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అని చెప్పి దీపక్ అంటూ ఉంటాడు. ఇకపోతే ఉదయాన్నే అందరూ కూడా కోర్టుకు బయలుదేరి వెళ్తారు. అక్కడ దీపక్, విజయాంబిక ఇద్దరు కూడా అందరినీ చూస్తూ ఉంటారు. ఏదో టెన్షన్ పడినట్లుగా ఉంటుంటే అది గమనించిన ప్రతాప్ ఇలా అంటూ ఉంటాడు, ఏంటక్క, ఏమైనా ప్రాబ్లమా అని అంటూ ఉంటే, అబ్బే అదేం లేదు తమ్ముడు అని అనగానే వెంటనే వాళ్ళని చూస్తుంటే విడాకులు తీసుకోవడం ఇష్టం లేనట్లుగా అనిపిస్తుంది నాన్న అని అంటూ ఉంటుంది రూప. ఏంటక్క, రూప చెప్పేది నిజమేనా అనగానే, అవును తమ్ముడు, ఒక విధంగా ఆలోచిస్తే రూప చెప్పింది కూడా వాస్తవమే అనిపిస్తుంది అని అంటూ ఉంటే, అయ్యో అత్తయ్య, అదేంటి అలా మాట్లాడుతున్నారు, మీరెంతో మంచివాళ్ళు, నాకు న్యాయం జరుగుతుందని అనుకున్నాను, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అని అనగానే మౌనిక వైపు చూస్తూ ఉంటుంది మందారం. వెంటనే అయ్యో మందారం, నీకు విడాకులు ఇది గురించి మాట్లాడట్లేదు, మౌనికకు పాపం విడాకులు ఇస్తే తన పరిస్థితి ఏమవుతుందా అని ఆలోచిస్తున్నాను అనగానే, అక్క, నీకు ముందే చెప్పాను కదా, మౌనికకు ఏమీ కాదు, తనకి దీపక్ అంటే మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను, తన జీవితం బాగుపడేలా చేస్తాను, మీరు ఎక్కువగా ఏమీ ఆలోచించకండి అని ఈ విధంగా అంటూ ఉంటాడు ప్రతాప్. వెంటనే రూప ఇలా అంటూ ఉంటుంది, అయినా మౌనిక అంతా తెలిసి చేసింది, అయినా మౌనిక గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇప్పుడు దీపక్ బావ మందారం గురించి, మందారం బిడ్డ గురించి మాత్రమే ఆలోచించాలి నాన్న అనగానే, అవును, రూప చెప్పేది కూడా నిజమే అని చెప్పి చంద్ర అంటూ ఉంటాడు. ఇకపోతే మౌనిక ఇలా అంటూ ఉంటుంది, మీరందరూ నా గురించి బాగానే అంటున్నారు, కానీ అనుభవిస్తే తెలుస్తుంది అన్నట్లుగా తన మనసులో అనుకుంటూ ఉంటుంది. వెంటనే మందారం, మౌనిక, నువ్వు ఏమీ అనుకోకు, నేను ఇలా అంటున్నానని, పెద్దయ్య గారితో పాటు నేను కూడా నీ జీవితం బాగుపడడానికి ఏదో ఒక రకంగా సహాయం చేస్తాను అనగానే, నువ్వు సహాయం చేయడం కాదు మందారం, నువ్వు నాకు సహాయం చేయాలి అంటే నీ ప్రాణాలు వదిలేయడమే నాకు కావాల్సింది, అప్పుడే నా జీవితం బాగుపడుతుంది అని చెప్పి ఈ విధంగా మౌనిక తన మనసులో అనుకుంటూ ఉంటుంది. వెంటనే అందరూ కూడా కోర్టుకి టైం అవుతుందని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు. రూప చాలా కంగారుగా అటు ఇటు చూస్తూ ఉంటే
వెంటనే విజయాంబిక ఇలా అంటూ ఉంటుంది, ఏంటి రూప, ఏదో ఒకటి ప్లాన్ చేద్దామని అనుకుంటున్నావు కదా, ఇరికించాలని చూస్తున్నావు అనుకుంటా అనగానే, అయినా మీరు మౌనిక గురించి ఆలోచించాల్సిన అవసరం లేదత్తయ్య, మౌనిక కావాలనే మిమ్మల్ని మోసం చేసి మీ జీవితాల్లోకి వచ్చింది అని అనగానే జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది మౌనిక. వెంటనే ఇక దీపక్ విజయాంబిక ఇద్దరు కూడా మౌనిక వైపు చూస్తూ ఉంటారు. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది రూప, అయినా నువ్వు అమూల్ బేబీవి బావా, అయినా నీకు అర్థం కావట్లేదా, మందారం గురించి ఆలోచించకుండా నువ్వు పెళ్లి చేసుకొని తీసుకొచ్చిన ఆ మౌనిక గురించి ఆలోచిస్తున్నావు. నీ జీవితం నువ్వు మందారంతో మాత్రమే పంచుకోగలవు. ఎన్ని ఎత్తులు వేసినా ఈరోజు నీకు మౌనికతో విడాకులు తప్పవు. మందారమే నీ జీవిత భాగస్వామి అని ఈ విధంగా రూప అంటూ ఉంటే, మందారం గురించి మాట్లాడుతుంటే దీపక్కి విజయాంబికకు బాగా కోపం వస్తూ ఉంటుంది. ఏంటత్తయ్య, నా జీవితం నాశనం అయిపోతుంది అని అంటూ ఉంటుంది మౌనిక. నీకు అంతా తెలిసే కదా ఇదంతా చేశావు, అయినా మందారానికి దీపక్ బావకి పెళ్లి జరిగిపోయింది, మందరం బతికే ఉంది అని చెప్పినా కూడా నువ్వు దీపక్ బావ జీవితంలోనికి వచ్చావు అని ఈ విధంగా అంటూ ఉంటుంది రూప. అత్తయ్య, మీతో కొంచెం మాట్లాడాలి, ఇలా పక్కకు రండి అని చెప్పి అంటూ విజయాంబికను పక్కకు లాక్కొని వెళ్తుంది మౌనిక. వెంటనే దీపక్ కూడా మౌనిక మౌనిక అని చెప్పి వాళ్ళ వెనకాలే వెళ్తారు. ఏంటత్తయ్య, అసలు ఏం జరుగుతుంది అని అనగానే, మేము మాత్రం ఏం చేయగలం, అయినా కోర్టు మీకు విడాకులు ఇష్టమేనా అన్నప్పుడు ఇష్టమే అని చెప్పండి, 6 నెలలు ఇద్దరు కలిసి ఉండడానికి టైం ఇస్తారు కదా, 6 నెలల తర్వాత మాకు ఈ డైవర్స్ ఇష్టం లేదని చెప్పండి అని అంటూ ఉంటే, నాకు నమ్మకం లేదత్తయ్య అని చెప్పి రూప గురించి చూస్తేనే మౌనిక అంటూ ఉంటుంది. వెంటనే దీపక్ ఇలా అంటూ ఉంటాడు, అవును మమ్మీ, ఇప్పుడు మౌనికకు మనం అన్యాయం చేస్తే ఎలా అని అంటూ ఉంటే, మందారాన్ని చంపి మౌనికకు న్యాయం చేయాలనుకున్నా కూడా ఎన్ని ప్లాన్లు చేసినా వర్కౌట్ అవ్వలేదు కదా దీపక్, అయినా నీకు మందారానికి విడాకులు రావాలని పేపర్ల మీద సంతకాలు పెట్టిస్తే అవి కాస్త తిరిగి తిరిగి నీకు మౌనిక మెడకు చుట్టుకున్నాయి, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనగానే, మీరేం చేసినా సరే నాకు విడాకులు వస్తే ఖచ్చితంగా నేను ఈ కోర్టుపై నుంచి దూకి చచ్చిపోతానని చెప్పి మౌనిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అందరు కూడా కోర్టులోకి వెళ్ళి కూర్చుంటారు. తర్వాత వెంటనే జడ్జి గారు పిటిషన్ ప్రకారం పేర్లు ఉన్న దీపక్ మౌనిక ఇద్దరిని కూడా పిలుస్తారు. వెంటనే జడ్జి గారు, అయినా మీ ఇద్దరికి విడాకులు తీసుకోవడం ఇష్టమేనా అని అడుగుతూ ఉంటే, దీపక్ విజయాంబిక ఇద్దరు కూడా అలానే చూస్తూ ఉంటారు. మౌనిక ఇద్దరు వైపు చూస్తూ సైగ చేస్తూ ఉంటుంది. అయినా కూడా దీపక్ ఇక ఏం మాట్లాడకుండా అలానే ఉంటాడు. జడ్జి గారు, మీ ఇద్దరికి ఇష్టమేనని సంతకాలు కూడా చేశారు కదా అని అంటూ ఉంటే, ఏం మాట్లాడాలో అర్థం కాక దీపక్ అలానే ఉంటాడు. నువ్వు చెప్పు బాబు అని అంటూ ఉంటాడు జడ్జి గారు. వెంటనే ఇక నాకు విడాకులు తీసుకోవడం ఇష్టమే అని దీపక్ అనగానే, రాజు అలాగే రూప అందరు కూడా సంతోషపడుతూ ఉంటారు. మరి నిజంగా దీపక్కి అలాగే మౌనికకు విడాకులు వచ్చి మరి దీపక్కి విజయాంబికకు మధ్య ఇదేమో కానీ దీపక్కి మళ్ళీ మందారంతో పెళ్లి జరగబోతుందా, ఇద్దరు కలిసి వాళ్ళ బిడ్డతో సంతోషంగా ఉండబోతున్నారా, రూపారాజుల ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాల్సిందే.